మనము మోస్ట్ వెయిట్ చేస్తుండే గన్ వచ్చేసింది గ్లేషియర్ M416 గ్లేషియర్ గన్ వచ్చేసింది చూడండి. ఇది ఎలా రెడీమ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. క్రికెట్ లీగ్ అని ఒకటి వస్తుంది భయ్, ఐపీఎల్ అని. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏమైనా మ్యాచెస్ విన్ అయితే అక్కడ మీకు టోకన్ వస్తుంది. ఆ టోకన్లో మీరు స్పిన్ చేసుకోవాలి. ఇది స్పిన్ చేసుకుంటే ఈ గ్లేషియర్ స్కిన్, మీ అదృష్టం ఉంటే గ్లేషియర్ స్కిన్ వస్తుంది. అదృష్టం లేకపోతే ఈ టోకన్స్ కలెక్ట్ చేసుకోవాలి. 700 టోకన్స్ కలెక్ట్ చేసుకుంటే మీకు గ్లేషియర్ స్కిన్ వచ్చేస్తుంది. గ్లేషియర్ సూట్ కూడా వచ్చింది సెట్. ఓకే, పర్లే, బాగానే ఉంది. ఇమోట్ కూడా నైస్, హెల్మెట్ కూడా బాగుంది. ఇది నార్మల్. ఓకే, ఒకసారి చూద్దాం ఇది ఏమైనా మ్యాక్స్ అవుట్లో ఏమైనా మంచి అప్డేట్ ఏమైనా చేస్తున్నాడేమో. నార్మల్ అప్డేట్ ఏం చేసిండ్లా, నార్మల్ ఫస్ట్ ఎట్లుందో అట్లే ఉంది అంతే. దీనికంతే ఇవంతా వచ్చింది కదా, స్విచ్ ఎఫెక్ట్ కానీ స్విచ్ ఫైర్ ఆర్మ్ కానీ ఇట్లా ఇవేమి వచ్చిందిలే. నార్మల్ ఫస్ట్ ఎట్లుంటే అట్లే వచ్చింది. ఓకే, మీకు అదృష్టం ఉంటే రావచ్చు. ఐపీఎల్ వచ్చినాడు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ టీం విన్ అవుతా అంటే మీకు టోకన్స్ వస్తాయి, దాంట్లో విన్ కావచ్చు. మళ్ళీ మనకి ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటి అంటే ప్రైస్ పాత్. ఓకేనా, ప్రైస్ పాత్ వచ్చింది. దాంట్లో మీకు ఎన్ని లక్కీ కాయిన్స్ వస్తాయి, ఎన్ని లక్కీ కాయిన్స్ మనం తీసుకోవచ్చు అనేది చూపిస్తాము. మీకు లక్ ఉంటే చాలా లక్కీ కాయిన్స్ వస్తాయి. ఈ ప్రైస్ పాత్ 500 రూపీస్ ఉండే కదా, ఈ 500 రూపీస్ మీరు స్పెండ్ చేయకుండా మీరు 299 లక్కీ కాయిన్స్ వస్తాయి. ఈ మిషన్స్ అన్నీ మీరు కంప్లీట్ చేస్తే 299 కాయిన్స్ ఫ్రీగానే వస్తాయి. ఓకేనా, మీరు ఈ 500 రూపీస్ తీసుకుంటే మీ దగ్గర ఒకవేళ ఈ ప్యాన్ ఉంటే ఇక్కడ 40 వస్తాయి. దీంట్లో ఈ 5 కనపడుతున్నాయి కదా, దీంట్లో 25 వస్తాయి. మళ్ళీ మీకు ఇంకా లక్కీ కాయిన్స్ చాలా వస్తాయి. స్కారల్ అందరి దగ్గర ఉన్నే ఉంటుంది, కామన్ అందరి దగ్గర ఉన్నే ఉంటుంది. ఇప్పుడు ఆ స్పిన్ చేసినప్పుడు చాలా వచ్చినాయి ఇవి. ఇది మళ్ళీ రెడీమ్ చేసుకుంటే ఇది వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి కదా, ఇది ఏమవుతుందంటే డిస్క్రిమినేట్ అవుతుంది. అప్పుడు మీకు 40 లక్కీ కాయిన్స్ వస్తాయి. ఈ ఇమోట్లో కూడా 20 లక్కీ కాయిన్స్ వస్తాయి. దీన్ని ఏం మనకేం అవసరం లేదు, ఇమోట్ అంతేం బాగలే కూడా డిస్ప్లేట్ చేసేది అంతే. అప్పుడు 40 లక్కీ కాయిన్స్ వస్తాయి. మళ్ళీ ఈ కార్ ఉంది కదా, దీనికి 70 లక్కీ కాయిన్స్ వస్తాయి. ఏంటి కాదు, ఈ కారు ఆల్రెడీ కామన్ కార్లోనే ఉంటాయి, సో ఇలా దీంట్లో వస్తాయి. మళ్ళీ ఈ స్టిక్కర్స్ ఉండే కదా, దీంట్లో మీకు ప్రతి స్టిక్కర్కి 4 వస్తాయి. మీకు ప్రతి స్టిక్కర్కి 10 అంటే 40 వస్తాయి ఇక్కడే. మళ్ళీ క్యారెక్టర్, ఇక్కడ క్యారెక్టర్ రెడీమ్ చేసుకోవచ్చు, మళ్ళీ లాస్ట్లో క్యారెక్టర్ రెడీమ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీంట్లో ఒకవేళ మీకు ఈ క్యారెక్టర్ మీ దగ్గర ఉంది అంటే మీరు రెడీమ్ చేసుకొని డిస్ప్లే చేస్తే 200 లక్కీ కాయిన్స్ వస్తాయి. మొత్తం సేరే మీకు 750 లక్కీ కాయిన్స్ ఈడే వచ్చేస్తాయి. మీరు గ్రోజాని ఈజీగా స్పిన్ చేసుకోవచ్చు. అప్పుడు గ్రోజా ఎంతకి ఇస్తున్నారంటే 750కి ఇస్తున్నారు గ్రోజాని. ఇదేమి గ్రోజా అంతేం బాగలేదు, అనామిక అది బైజన్ గన్ వచ్చింది కదా సేమ్ అలానే, కానీ కొంచెం గ్రోజా యాడ్ చేస్తున్నారు అంతే. చూపిస్తాం ఎలా ఉంటుంది అని. అనామిక చూపిస్తాం, ఇది చూపిస్తాం. దీని మ్యాక్స్ లెవెల్ ఎట్లా ఉంటుంది చూపిస్తా చూడండి. టీకే, ఓకే, ఇక్కడ కన్ను పెట్టినారు. ఓకే, నైస్. ఈ ఎలిమినేషన్ బ్రోకర్స్ అనేది చాలా సింపుల్గా ఉంది. ఇట్లాంటి గన్కి ఎలిమినేషన్ బ్రోకర్స్ ఇంత సింపుల్గా ఇస్తుంది ఎట్లా? ఇది సేమ్ అనామికది బైజన్ గన్ అదే, ఊరికే గ్రోజా పెట్టేస్తున్నారు అంతే. హిట్ ఎఫెక్ట్ కూడా సేమ్, ఊరికే కన్ను పెట్టేస్తున్నారు అంటే మధ్యలో. ఫైనల్ ఫారము, లూట్ క్రేట్ ఫైనల్ ఫారం ఓకే, సేమ్ అనామిక గన్నే, అనామికలో బైజన్ గన్నే.
కావాల్సింటే మీకు చూపిస్తా చూడండి, అనామిక బేగన్ కానీ ఎలా ఉంది అని. మన దగ్గర ఉంది అది. చూడండి, ఫైనల్ ఫారం ఇది. ఎలిమినేషన్ వర్కర్స్ సేమ్ అలానే, కన్ను అంతా సేమ్, ఊరికే గ్రోజా పెట్టినారు, ఒక కలర్ చేంజ్ చేస్తున్నారు. ఇట్ ఎఫెక్ట్ కూడా ఊరికే మధ్యలో కన్ను పెట్టేస్తున్నారు అంతే. సేమ్ ఇట్ ఎఫెక్ట్ కన్ను పెట్టేస్తున్నారు అంతే, ఇంకేం లే. దీంట్లో ఆల్మోస్ట్ 750 లక్కీ కాయిన్స్ వస్తాయి. స్పిన్ చేసుకోండి. దీంట్లో మీకు ఇక్కడ 10 డ్రాస్ అనేది కూడా కనపడతా ఉంటాయి చూడండి మధ్యలో. అది ఇక్కడ 1 డ్రా, ఇక్కడ 1 డ్రా, ఇవన్నీ కనపడతాయి. దాంట్లో లక్కీలో స్పిన్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఆవిడ మీకు లక్ ఉంటే గ్రోజా వచ్చేయచ్చు, లేదా ఇమోట్స్ రావచ్చు. ఇమోట్స్ కూడా ఓకే బాగుంటాయి. నాకైతే ఫైర్ ఏం నచ్చలే. నాకు ఈ ఇమోట్ బాగా నచ్చింది. మంత్రాలు వేసుకునేవాడిని అట్లా. చీక బాగానే ఉంది. ఇంక ఈ ఇమోట్స్ అంతా మాట్లాడే పనిలే. ఈ ఇమోట్ అయితే వద్దప్ప. ఓయ్ ఓయ్, చూడకూడదు. మీకు ఈ క్యారెక్టర్ ఫేవరెట్ ఏమన్నా అంటే తీసుకోవచ్చు. అంతగా ఏం చలే, ఓకే. డబ్బల్ లక్కీ ట్రెజర్ ఇది. మీరు స్పిన్ చేస్తా అంటే దీంట్లో ఏందో ఒకటి వస్తుంది. ఈ క్యారెక్టర్ వచ్చింది. ఇంకా దీంట్లో గ్లేడర్ కూడా చాలా బాగుంది. నాకు గ్లేడర్ చాలా బాగా నచ్చింది. చూడండి కదా, గ్లేడర్ చాలా బాగుంది. ఓకే, ఈ సెట్ ఓకే. ఐ థింక్ చైనీస్ ఫైటర్స్ ఉంటారు కదా, అలా ఉంది. ఇది కూడా మ్యాక్స్ లెవెల్ ఉందా? డిఫరెంట్గా ఉంది భయ. ఓకే, నైస్. మళ్ళీ డబల్ లక్కీ ట్రెజర్ ఇంకా ఒకటి ఉంది. దీంట్లో మినీ అప్గ్రేడెడ్ గన్ ఉంది. 175 రూపీస్ పెడతా అంటే ఇక్కడ కింద ఉన్నటువన్నీ వచ్చిన తర్వాత ఇది ఒక్కొక్కటే వస్తుంటే, మీకు లక్ ఉంటే ఫస్ట్ లైన్ వచ్చేస్తుంది. లేదు అంటే ఇవన్నీ కింద ఉండేటివన్నీ వచ్చిన తర్వాత దీంట్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి. డబ్ రిపీటెడ్ రావు ఇక్కడ. నో రిపీట్స్. డ్రా 8 బ్యాటరీస్ టు విన్ ఇట్ ఆల్. ఇట్లా ఇది కూడా బాగానే ఉంది, కానీ చెప్పుకుండా అంత ఏం లేదు. ఎలిమినేషన్ స్పెషల్ ఎఫెక్ట్ ఇది. ఫైనల్ ఫారము ఓకే. సేమ్ ఈ ఈవెంట్లో ఎలా ఉందో అలానే. బ్రాడ్కాస్ట్ నాకు అస్సలు నచ్చలేదు. ఇది టీమ్ బ్రాడ్కాస్ట్లో అసలు నాకు అస్సలు నచ్చలే. చేయగా మీకు ఇష్టమైతే తీసుకోండి భయ్యా, డబ్బులు ఎక్కువ అవుతాయి, తీసుకోండి అంత. ఇది ఏం లేడు, నాకేం నచ్చలే. నేను గ్లేషియర్ స్కిన్కి చాలా వెయిట్ చేస్తా, గ్లేషియర్ కావాలా అని. క్లాసిక్ రేట్స్ 175 క్లాసిక్ రేట్స్ పెట్టుకున్నా. ఈసారి ఎలా అయినా స్పిన్ చేసేయాలి, గ్లేషియర్ కొట్టేయాలి అని. కాలే, లక్కులే. దీంట్లో వస్తుంది కూడా దీంట్లో పెడుతున్నాడు. నైస్ బ్రో. లక్ నేనంటే దీంట్లో ఎడితే నేను భలే వచ్చేది అంటే అది గ్లేషియర్ స్కిన్ని. చాలా వెయిట్ చేస్తా గ్లేషియర్ స్కిన్ కోసం. నా దగ్గర గ్లేషియర్ స్కిన్ లేదు. గ్లేషియర్ స్కిన్ డ్రీమ్ది. మన దగ్గర ఉండే గన్లో M4 ఇది ఉంది. ఇట్ ఎఫెక్ట్ వరకు చేద్దాము. ఇటు వరకు చేసా, ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ వరకు. ఇట్ ఎఫెక్ట్ చేయాలి, చేద్దాం. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో.